ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండల పరిధిలో సెన్సు తెగ భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం దేశంలోనే జల్ జంగిల్ జమీన్ కోసం ఆదివాసీ స్వయం ప్రతిపత్తి కోసం పోరాటం చేసి అసూలు బాసిన బిర్సా ముండా జయంతి సందర్భంగా నల్లమల్ల సెంచుల యొక్క హక్కులను గుర్తు చేసుకోవడం కోసం ఇవాళ ఈ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధాన డిమాండ్ ఒకటే, ఇవాళ ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ నల్లమల్ల అటవీ ప్రాంతాల వరకు కూడా ఆర్టికల్ 342కు వ్యతిరేకంగా లంబాడీలు 1976లో అక్రమంగా ఎస్టీ జాబితాలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా ఇలాంటి సెంచు తెగ లాంటి ఆదిమ తెగలు 9 తెగలు విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాలలో పూర్తిగా నష్టానికి గురవుతున్నాయి. కాబట్టి 50 సంవత్సరాలుగా ఆదిమ తెగల యొక్క హక్కులను దోచుకుంటున్న లంబాడీలను, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్న లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించడమే లక్ష్యంగా ఇవాళ సెంచులంతా పూనుకోవడం జరిగింది. 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇవాళ అరబట్టలతో ఇవాళ సగం బట్టలతో నా జాతి ఇవాళ నల్లమల్ల ప్రాంతాల్లో నివసిస్తుంది. ఇవాళ ఇక్కడ ఉన్న ఉద్యోగాలంతా ఎవరు దొబ్బుతారు? ఫారెస్ట్ కానీ, రెవెన్యూ కానీ, టీచర్లు కానీ, ఇవాళ ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, యూనివర్సిటీలో ఉస్మానియా, కాకతీయ, హైదరాబాద్ లాంటి సెంట్రల్ యూనివర్సిటీలో, ఎన్ఐటీలు, ఐఐటీలలో ఎక్కడన్నా ఇలాంటి నా చిన్న తెగలు కనపడతాయా? పూర్తిగా కూడా మహారాష్ట్ర బీసీలుగా, కర్ణాటక ఎస్టీలుగా ఇక్కడ దగ్గరనే బార్డర్ నుంచి వచ్చిన లంబాడీలు ఇవాళ పూర్తిగా ఎస్టీ రిజర్వేషన్లు దోసుకోవడం వల్ల 78 సంవత్సరాలుగా నా సెంచు జాతి వాళ్ళ ఆగమైపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి రాజ్యాంగ వ్యతిరేకంగా ఎస్టీ జాబితాలో కొనసాగుతున్న లంబాడీలను బరాబరిగా తొలగించాల్సిందే. ఇవాళ ఈ నల్లమల్ల ప్రాంతంలో సెంచులు మైనార్టీలు కావచ్చు, కానీ ఆదిలాబాద్లో గోండులు, ఉమ్మడి ఖమ్మం, వరంగల్లో కోయలు మాత్రం మెజార్టీ తెగలే. ఖచ్చితంగా ఈ తెగలకు అండగా ఉంటాం. లంబాడీలు తొలగించే వరకు కూడా ఇవాళ మా పోరాటం కొనసాగుతుంది. ఇవాళ సెంచుల సమస్యలు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మన్ననూరులో ఐటీడీఏ పెట్టిలు, కానీ ఐటీడీఏలో మొత్తం ఉద్యోగాలు ఇవాళ లంబాడీలకు పోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ సెంచులకే కాదు, ఇవాళ మైదాన ప్రాంతంలో అచ్చంపేటలో, మన్ననూరులో, మహబూబ్నగర్లో, పాలమూరులో ఉన్న మైదాన ప్రాంత సమాజాలు కూడా ఇవాళ ఆలోచన చేయాలి. కర్ణాటక నుంచి వచ్చిన వలస ఇవాళ పాలమూరు ఎట్లా బిల్సుగా తింటాందో ఇవాళ ఇక్కడ ఉన్న సమాజానికి తెలియదా? కాబట్టి వలసలే. ఆంధ్రావాడు ఎట్లయితే గోబ్యాక్ అన్నామో ఇవాళ లంబాడ వలసలు కూడా గోబ్యాక్ అనవలసిన బాధ్యత ఈ పాలమూరు గడ్డ కూడా ఉన్నది, సెంచుల పక్షాలు ఉన్నది కూడా గుర్తు చేస్తున్నాను. నా పేరు డాక్టర్ మైపత్ అరుణ్ కుమార్, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు.